నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ అడ్స్మల్ శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మనం ఒక్కొక్క వైసీపీ నేత అరెస్ట్ అవుతూ వస్తున్నారు. మరోపక్క పరారీలో కొంతమంది అనంతబాబు లాంటి వాళ్ళు, అనంతబాబు గారి సతీమణైనటువంటి అనంతలక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా పరారీలో ఉన్నారు. ఇవన్నీ కూడా వెంకన్న ఆగ్రహంతోనే ఇదంతా జరుగుతుందని చెప్పేసి ఏపీ ప్రజలంతా కూడా డిస్కస్ చేస్తున్నారు. అదిగాక మర్చిపోయినటువంటి ఒక ఇష్యూను కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ లేవనెత్తి ఏదైతే 338 జీవోని పక్కన పెట్టేసి 700 పై చిలుకు ఏదైతే జీవో ఉందో 7 కొండలు తీసుకొచ్చింది మా నానే, అసలు నిజంగా మా నాన్న లేకపోతే అసలు 7 కొండలే లేవు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియట్లేదండి ఒక్కోసారి. దానికి కారణం ఏంటంటే చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాడు అతను. ఏం మాట్లాడితే ఏం దుబ్బు వస్తుంది అన్నట్టుగా కూడా ఉంది. కాబట్టి ఏ వ్యూహము లేకపోవటమే ఒక వ్యూహం అతను. చాలామంది తెలుగుదేశం సానుభూతి పరులు లేకపోతే కొంచెం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు జగన్ ట్రాప్లో పడ్డారు. అసలు ఆడి బతుక్కి ట్రాప్ వేయటం ఇలాంటివి కూడా తెలుసా? అయోమయం. ఇప్పుడు రాళ్ళు తీసుకుని పిచ్చోడు గిరేస్తే ఏదో ఒకటి తగులుతుంది కదా అన్నట్టుగా ఉంటుంది. అతను ఎంత అవివేక్ అంటే 7 కొండలని జీవో ఇచ్చింది మా నాన్న అని చెప్తున్నాడు. దాని ముందో 2 జీవోలు ఇచ్చాడు అతను. అందరూ చీయని కంట్రీ చుమ్మేస్తే అప్పుడు జీవో ఇచ్చాడు. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అసెంబ్లీలో తోలు తీసి అండేశాడు. దేవుడితో పెట్టుకుంటే మీరు మీ మటాష్ అయిపోతారని చెప్పాడు. చరిత్ర చింపేస్తే చిరిగిపోద్దు, సరిపోద్దు. ఇప్పుడున్న యూత్కి కుర్రోళ్ళకి తెలియదు అనుకున్నాడు అతను. నిజమే, మరి 30 ఏళ్ళు వచ్చినట్టుగా తెలియదు. 20 ఏళ్ళు అయిపోయింది జరిగి. ఇప్పుడు 30 ఏళ్ళు ఉన్న వాళ్ళకి అప్పుడు 10 ఏళ్ళ వయసు వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాస్తవం మాలాంటి వాళ్ళు కూడా ఏం తెలియదు. 30-35 ఏళ్ళు ఉన్నాయనుకోండి ఎవరికన్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల అవన్నీ తెలుసు. ఈ విషయం పెద్ద తెలియదు ఎవరికన్నా. మేము ఉన్నాం కదా చెప్తానికి ఖచ్చితంగానే. అంటే డిజిటల్లో రికార్డ్ అయిపోయి ఉంటాయి. అసెంబ్లీ సమావేశాలు అప్పటికే రికార్డ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి అతను ఇలాంటి విషయాల్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వాళ్ళ నాన్నగారు చాలా గొప్పవాడని అసలు చెప్పకూడదు. జగన్మోహన్ రెడ్డి చాలా నయం ఆయన మీద తెలుసా మీకు? అతను ఏంటంటే గోముఖ వ్యాఘ్రం. ఇది ముసుగు తీసాడు అంతే. చాలామంది రాజశేఖర రెడ్డి గారు చాలా మంచోడు. ఎవరికి మంచోడు? వాళ్ళకి కూడా ఉన్న వాళ్ళకి మంచోడు. నువ్వు ప్రజలను పరిపాలించమని చెప్తే నీ కూడా ఉన్నవాళ్ళు దోసిపెట్టేస్తే నువ్వు ఎలా మంచోడు అవుతావు? వాళ్ళకి మంచోడు, ప్రజలకు ఎలా మంచోడు అవుతావు? అతను తీసుకొచ్చిన ప్రతి స్కీము స్కామే. ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత ప్రభుత్వ హాస్పిటల్ అన్నీ సర్వనాశనం అయిపోయినాయి. ఓ మాదిరి పడతలేత చెయ్యి పట్టుకుని వైద్యం చేసి సామాన్యుడికి వైద్యం దొరికింది. సాధారణ రోగాలకి చక్కటి వైద్యం దొరికింది. 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఇంటికి వెళ్ళిపోయాడు. అలాంటిది ఇవాళ ఆరోగ్యశ్రీ వల్ల మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి జ్వరం వచ్చిందని చూపించుకోండి, మీకు ఎంత అవుద్ది? మీకు అలా ఏం చేస్తారు చూడండి, పైనుంచి కింద స్కానింగ్ దోలు తీరిపోతుంది. మీకు పొరపాటున మీకు ఆరోగ్యశ్రీ ఉందంటే మీకు ఎన్నుపోసి వంగిపోయిందని చెప్పి ఆపరేషన్ చేస్తారు. అది ఆనందం ఎవరు బాగుపడ్డారో చూసుకోండి లిస్టు. ఎవడంత పెద్దవాళ్ళు అయిపోయారో చూడండి లిస్టు. అవి మాత్రం ఎవరికి తెలియదు, వీళ్ళు మాట్లాడరు తెలుగుదేశం వాళ్ళు. ఎందుకంటే పదవులు వచ్చేస్తే నోరు కూర్చుంటారు, మనకి ఎందుకు గొడవని. అసలు యుద్ధం చేయడం మానేసారు. అలా యుద్ధం చేయడం అలవాటు తప్పిపోయింది. అదేదో మొన్న 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి పుణ్యాన యుద్ధం చేయాల్సిన అవసరం ఏర్పడింది అంతే తప్ప అప్పుడు యుద్ధం చేయలేదు. అప్పుడు చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ ఇలాంటి మాలాటోళ్ళు గొంతు చించుకుని నడిచాను తప్ప యుద్ధం అన్నది మర్చిపోయారు. లక్కీగా పదవులు వచ్చినాయి, అన్ని రకాలుగా ఫ్రూట్ మాత్రం గబగబా తినేస్తారు కొరుక్కుని. ఇది ఎవరిని విమర్శించడం కాదండి, అది జరుగుతున్నది చెప్తున్నాను నేను. అసలు అలాంటి మాటలు మాట్లాడుతుంటే మోకమ్మడిగా వచ్చి వాళ్ళు తెలిసిన విషయం చెప్పాలి కదా. పయ్యాలకి అసలు ఒకటే మాట్లాడాలి. అలా సీనియర్లు కొంతమంది ఉన్నారు. బుచ్చి చౌదరి గారు చూడండి ఎంత యుద్ధం చేస్తూ ఉంటాడో. మరి మిగతా వాళ్ళు కొంతమంది ఎప్పుడు అధికారంలోకి వచ్చినా నా సీట్ నాకు కావాలని ఒక ఆయన ఉన్నాడు. ఆయన మాట్లాడాలి కదా. ఇలాగా అతనికి అలుసుగా మాట్లాడింది. పైగా బాబు గారు నేను కక్ష తీర్చుకొని ఇలాంటివి మాట్లాడేటప్పటికి అది ఆయన ఔదార్యం. సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా దారి తప్పిన రాజకీయం చేయడు. దాన్ని అలుసుగా తీసుకున్నప్పుడు మిగతా వాళ్ళకి ఏం రోగం? ఆయన పెద్ద మనిషి కాబట్టి మాట్లాడడం, నువ్వు ఎక్కువ మాట్లాడితే మేము ఊరుకుంటామని చెప్పాలా. అది చేయరు. అందుకనే కౌన్సిల్లోకి వెంకటేశ్వర స్వామి పటాలు పట్టుకొస్తారు. అసలు నెయ్యే కాకుండా రసాయనాలతో నెయ్యి తయారు చేసి సప్లై చేసి అడ్డగోలుగా వాదిస్తారు, ఎదురుదాడి చేస్తారు. పరకామణి కేసులో దొబ్బేసి సెటిల్మెంట్లు చేసి సాక్షిని చంపేసి విక్రిస్తాడు కరుణాకర్ రెడ్డి. అంబటి రాంబాబు ఆంబోతులో మీద పడుతున్నాడు. ఆంబోతు ఇలాంటి అంటున్నాడు చూసాను, అనకూడదండి. రంకిలేస్తున్నాడు. అతను కులాల పేరుతో తిడుతున్నాడు. జైలుకి వచ్చి పెద్ద వీరుడిలా మాట్లాడుతున్నాడు. ఎందుకు వెళ్ళాడో తెలీదు అతను జైలుకి. జోగి రమేష్ అతనేమో శుద్ధపూస, పేరు నాని. కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేదు, ఈ మంచి సైలెంట్గా ఉన్నాడు. వీళ్ళందరూ వాళ్ళు పడ్డారు ట్రాప్లో. జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో వాళ్ళ నాయకులు పడ్డారు. కాపు నాయకులు, బీసీ నాయకులు వాళ్ళు పడ్డారు. ఇలాగా తను వచ్చి అమాసకే పుణ్యానికి వస్తారు. సాధు వచ్చేవాడు నెలకోసారి అమాస, నెలకోసారి పుణ్యం వస్తుంది కదా. ఇప్పుడు 15 రోజులకి ఒకసారి వస్తున్నాడు. నెల పొడుపుకి అమాసకి
వస్తున్నాడు అతను 15 రోజులకు ఒకసారి వచ్చి ఇది ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. లోకేష్ గారు ఎందుకు వెళ్ళాడు క్రికెట్ మ్యాచ్ అంటాడు. ఒకసారి కూడా పొంతలేని మాటలు మాట్లాడుతాడు. వాళ్ళ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ లీడరు ఏమంటే మనం ఇలాంటివి మాట్లాడకూడదు, అసలే మనం దెబ్బైపోయాం అనుకోవాలి. వాళ్ళన్నీ ఎదురు దెబ్బలే, ఏం మాట్లాడినా ఎదురు దెబ్బ తగులుతుంది. వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలోనూ కాజా తిన్నాడు, పరకామణి విషయంలోనూ ఎదురు దెబ్బ తగిలింది. ప్రతి అంశంలోనూ వాళ్ళు దెబ్బైపోతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ అనంతబాబు అని ఎలా వదిలి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆ ముఖానికి సిగ్గుందా మాట్లాడడానికి? ఇంకా అతను సమర్థించే వాళ్ళకి అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఒక రాజకీయ నాయకుడిని అభిమానించాలంటే వాళ్ళ తెలివితేటలో, వాళ్ళు ప్రజలతో మెలిగే విధానం, రాష్ట్రానికి వాళ్ళు చేసిన మేలు, వీళ్ళు ఉంటే రాష్ట్రం బాగుంటుంది అనుకున్న వాళ్ళు అభిమానించాలి. లేదా వాడు భలే అందంగా ఉన్నాడో, బాగా మాట్లాడతాడన్నా అభిమానించు. అంతేకాని దొంగలని, బందిపోడు దొంగలని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని వీడు బరువురా భూమికి అనుకున్నామండి అభిమానించి పెట్టిన నాన్ సెన్స్. దానికి తగ్గట్టుగా మళ్ళీ మొన్న ఎన్నికల మీద అనుమానం ఏంట్రా మనం రెండు నా దగ్గర చెప్తాను. నేను 21లో చెప్పి నీ దేశం విడిచిపెట్టి పారిపోతారు వీళ్ళందరూ ఉన్నాను, ఓడిపోతారు. నాకు ఎలా తెలిసింది అంటే వీళ్ళు ఈవీఎంలు మేనేజ్ చేస్తారు, నాకు అప్పుడే తెలుసా? ఈ ముఖం చూస్తే ఓటే రావడన్నా అర్ధరాజ్యం ఎత్తి అడుక్కుని చెప్పి కడిగి దాచిపెట్టుకుంటున్నాడు. వీడికి చేత కావట్లేదు దద్దమ్మ, ప్రజల కోణంలో పరిపాలించకుండా డబ్బులు దొబ్బేయడానికి చేస్తున్నాడు, అరాచకం చేస్తున్నాడు. వీడికి ఎవడో ఓటేయడు మళ్ళీని, అప్పుడు దాకా భరింతారో ఒకసారి తిరగబడతారని ఆలోచన మాది. మేము అంతర్గతంగా రాష్ట్రం నలుమూల నుంచి మాకు వచ్చే ఫోన్లు, మధ్యలో ఒక సంస్థ చేసిన సర్వే, విశ్వసనీయత కలిగిన వ్యక్తి చేయించిన సర్వే మాకు చెప్పింది మేము అనుకున్న దానికి కరెక్ట్ అని. ఇంకా గట్టిగా చెప్పి నువ్వు డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళావు, బెదిరించి తీసుకెళ్ళావు, నువ్వు మైక్ ఇచ్చుకోగానే పారిపోయేవారు. నీ మీటింగ్లోని కూర్చోడానికి ఇష్టపడినా నీకు ఓటు ఎందుకు ఎత్తాడే? అంత చిన్న లాజిక్ లేదా మీకు బుర్రకే? కందకాలు తవ్విచ్చారు పారిపోకుండా నీళ్ళు. నేను అప్పుడే చెప్పాను, అందులో మొసళ్ళలో తొండలో పావులనే ఏంట్రా బాబాలు పారిపోకుండా ఉంటారని. ఏంటండి ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు 2019 ఓడిపోయిన వెంటనే 10 నెలలు తిరగకుండా రాష్ట్ర పర్యటన పాత 13 జిల్లాల్లో 10 జిల్లాల పర్యటన చేస్తే ఎగబడి తోసుకుని గెంటుకుని వచ్చారు జనాలు. ఒకసారి ఆ విజువల్స్ తీసి చూడండి. ఎవరినన్నా నువ్వు బయట రానిచ్చావు, గొంతు నొక్కు, గృహ నిర్బంధం చేసావు. టీచర్స్ అందరూ కూడా వస్తే BRTS రోడ్డు ఏమైపోయింది, ఎలా జనసముద్రంగా మారిపోలేదా? నీ వల్ల అయిందా వాళ్ళని ఆపడం? ఇవన్నీ కాదండి. ఎన్నికలకి ఏడాది ముందు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన పట్టభద్రులు వాళ్ళు చదువుకున్న వాళ్ళు కదా, నీకు ఎందుకు ఎత్తారు చదువుకున్న వాళ్ళు? నీలాంటి అవివేకి దద్దమ్మకి ఓడిపోయి అప్పుడన్నా తెలియదా? కళ్ళు తెరుచుకోవాలా? వైనాట్ 175 నువ్వు ఎందుకన్నాడు? అయినా సరే దాని వెనకాల లాజిక్ ఏంటి తెలుసా? సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు మా ఓటర్లు వేరే అన్నాడు. ఆ ఓటర్లు ఎవరు అనుకుంటున్నారు? 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కళ్ళు మూసుకుని ఉన్నారు. విజయసాయిరెడ్డి, అప్పట్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం సహకారం, ఎలక్షన్ కమిషన్ అందరూ కలిపి 25-30 లక్షల ఓట్లు దొంగ ఓట్లు చేర్పించేశారు. అప్పుడు కేసీఆర్ తెలంగాణలో కూడా బాగా సపోర్ట్ ఇచ్చి 25 లక్షల ఓట్లు లేపేశారు ఇక్కడ. అందుకని 18లో గెలిచాడు అతను. వీళ్ళు 25 లక్షల ఓట్లు దొంగ ఓట్లు చేర్పించారు. వీళ్ళు ఎంతసేపు పోలవరం, అమరావతి, ఆ గొడవ ఈ గోల్లో ఉండి దొంగ ఓట్లు చాప కింద నీళ్ళే చేర్పించేశారు. అని ఎంప్లాయీస్ కూడా హెల్ప్ చేశారు. వాళ్ళు 43 ఫిట్మెంట్లు ఎన్ని తీసిన తర్వాత దోలు తీరింది అనుకోండి ఇతని దెబ్బకే. చేసిన పాపానికి ఫలితం అనిపించారు వాళ్ళు. అసలు ఏం జరిగింది అనేటువంటి మేము కూడా 19లో ఓడిపోయిన వెంటనే ఇది తేడా జరిగిందిరా బాబు అనుకున్నాం. పార్టీ కూడా అడ్డగోలుగా ఈవీఎంల మీద వేయకుండా అసలు సమీక్ష చేసుకుని ఎక్కడ పొరపాటు జరిగింది, ఏం జరిగిందని చూస్తే బొమ్మ తెలిసింది. అదే దొంగ ఓట్లు కాపాడుకోవడానికి ఇంకా చేర్పించడానికి ఉన్న ఓట్లు, దొంగ ఓట్లు కాపాడుకోవడమే కాకుండా ఉన్న ఓట్లు వేయించడానికి వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు అతను పశ్చిమ బెంగాల్ టైప్లో. వాళ్ళకి ఏదో ఉపాధి కల్పిద్దామని కాదు, అప్పుడు ఆ పని చేసాడు. తెలుగుదేశం సానుభూతి పరులు ఎవరో, ఏ పార్టీ, ఏ కులం అన్నీ తెలుసుకుని టప్ అని లేపాడుదొబ్బారు. మేము ఈ దద్దమ్మలకి సన్నాసులకి తెలియదు ఏంటంటే స్లీపర్ సెల్స్లో పనిచేసాం. నాతో సహా 100,000 మంది పనిచేశారు. అన్నీ రామకృష్ణ గారు అని ఉంటాడు ఒక ఆయన గొల్లపూడిలో, ఆయన దగ్గర టోటల్ డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే సూర్య అని చెప్పేసి US నుంచి ఉన్నాడు. మా గ్రూపులు, అనేక గ్రూపులు, మహిళా వింగ్, ఆ గ్రూపులు అన్నీ పనిచేసినాయి. అలాగే చక్రవర్తి గారని నందిగామకు చెందిన ఆయన ఒక ఆయన ఉన్నారు. ఆయన కార్యక్రమం ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరినీ ఓట్లు చేరమని పిలిచాడు. ఒక ఉద్యమంలో చేశాడు ఆయన. అక్కడ ఓటర్లు తీసేసిన ఓట్లన్నీ చేర్పించే కార్యక్రమం ఒక ఉద్యమమే. అక్కడ ఊళ్ళో లేని వాళ్ళు అన్నీ తీసిపాటు తప్పారు. వాళ్ళు ఉన్నవాళ్ళు తీసేశారు, లేని వాళ్ళు ఉంటే ఆయన దగ్గరుండి పనిగట్టి తీయించేసాం. అక్కడ ఊళ్ళో లేడు, ఒక ఇంటి మీద 10 ఓట్లు, 50 ఓట్లు, 100 ఓట్లు ఉంటే ఆయన లేపించేసాం. అక్కడ పడింది కాజాడికి. దాని తోడు ఈ అరాచకం, అవినీతి, దొంగతనాలు. ఎలా గెలుస్తాడే? మీకు బుద్ధి ఉందా? మీరు ప్రొఫెసర్లు గట్ట ఎలాగయ్యారు? ఆ మాత్రం బుర్రలేదా మీకు? చెప్తే అంటారు, తిడితే ఎడుతున్నారు. చివాట్లు చెప్పు దెబ్బలు తింటారు ఇలాంటి మాటలు మాట్లాడితే. చూసుకో ఒకసారి లెక్క.
ఇవాళ చెప్తున్నాను నేను, అది మేమేం చేసామో చెప్తున్నాను నేను. అతను ఓటమి కారణం అంత ఘోర, మామూలుగానే ఓడిపోతాడు అతను. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయాడు. ఘోర పరాభవం ఎదురవడానికి కారణం ఏంటంటే అక్కడ దొంగ ఓట్లు ఒక్క ఓటైన ఇవ్వలేదు, మొత్తం లేపడదేమో. మా తీసేసిన ఓట్లన్నీ జరిపించుకున్నాం. ఉద్యమాలు యాగం యజ్ఞంలా చేసాం, చేర్పించిన మళ్ళీ లేపేశారు వాళ్ళు. మళ్ళా జాయిన్ చేసాం. ఈ ఎలక్షన్ కమిషన్ ఓవర్ యాక్షన్ చేస్తుంటే పైకంట వెళ్ళి అప్పుడు మళ్ళీ సమయం తీసుకున్నాం చేర్పించుకోవడానికి. ఏలూరు సాంబశివరావు గారు పరుచూరు ఎమ్మెల్యే, ఆయనకి ఏది చూడండి ఒకసారి. మీరేమి ఇంట్లో తొంగుని వైనాట్ 170 అవునవును మీరు చెప్పాలి మీలాంటి వాళ్ళు. అప్పుడు మరి నీ మొహం చూస్తే ఓటేవాడేస్తాడరా బాబు, ఇన్ని ఆ దారుణాలు చేసి ఆయన చెప్పాల్సింది పోయి మీరు కూడా వైనాట్ 175 బటన్ నొక్కేడే వేస్తాడు అనుకున్నారు. బటన్ నొక్కాడు, బాబు సొమ్ము నొక్కితే ఎదురేమో. అసలు బాబు సొమ్ము వేసినా కానీ ఏరు ఓట్లు అతను చేసిన అరాచకాలకి. సార్ ఇదే కాకుండా ఇప్పుడు వెంకన్న స్వామికి సంబంధించిన ఆగ్రహానికి గురయ్యి తిరుమల లడ్డు కూడా కల్తీ చేసి 2029లో వీళ్ళ భవిష్యత్తు ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు అతను ప్రజాగ్రహానికి గురయ్యి 2024 మటాష్ అయిపోయాడండి. ఇప్పుడు ప్రజాగ్రహం ఇంకా చల్లారలేదు, ఎందుకంటే అతనికి పనిష్మెంట్ పడలేదు ఇప్పుడు వరకు. కాబట్టి ప్రజాగ్రహానితో దైవాగ్రహం కూడా కలుస్తుంది. ఇప్పుడు ఆ 11 కూడా రావు, అర్థమైందండి. పోటీ చేసి అన్ని చోట్ల డిపాజిట్లు పోతాయి ఈసారి. అసలు వైనాట్ 175 కాస్త వైనాట్ 0కి వెళ్ళిపోతాడు. అసలు మీకు ఆ టైం వరకు వీళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తారో పోటీ చేయరో, కేసుల్లో జైల్లో ఉంటారని అగమ్య గోచరం ఎవరు చెప్పలేము, ఊహాతీతం. ఊరికి అందుకునే ఇలాంటి వాళ్ళు అందరి చేత మాట్లాడిస్తూ ఉంటాడు. వాళ్ళకైనా క్రెడిబిలిటీ ఉందా అంటే వాళ్ళు పెద్ద పేటీఎం బ్యాచ్ అని అందరూ అనుకుంటున్నారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా 2029కి భవిష్యత్తు ఏం కానుందంటే ఖచ్చితంగా దైవాగ్రహం కూడా తోడుగానుంది. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.